పలానా చోట క్రిస్మస్ పండగ చూసి నేను మనసు మార్చుకోలేనండి, మారు మనసు పొందానండి అన్న వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూసారా? పలానా చోట క్రిస్మస్ పండగ చూసి అంగరంగ వైభవంగా జరిగిన క్రీస్తు జన్మదిన వేడుకలు చూసి నేను మారు మనసు పొందానండి అని ఎప్పుడైనా నీతో చెప్పాడా? పోనీ ఎవరికైనా చెప్పడం నువ్వు విన్నావా? పండగ చూసి ఎవడకండి మారు మనసు వచ్చేది? ఆడు కూడా గెంతుతాడు, ఆడు కూడా వచ్చి ఎగురుతాడు నీతో. పోనీ మా చర్చిలో మేము క్రిస్మస్ పండుగని అంగరంగ వైభవంగా చేస్తే ఒకానొక వ్యక్తి వచ్చి, ఏమండి మీరు చేసిన ఆ పండగ చూసి, ఆ వైభవాన్ని, ఆ సంబరాన్ని చూసి ఈ రోజుతో నా జీవితాన్ని మార్చుకుంటున్నాను, నా బ్రతుకును మార్చుకుంటున్నానని ఎవడైనా నీ దగ్గరికి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడా? మరి దేనికి రా నువ్వు చేసావు పండగ? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అండి. ఏంట్రా నువ్వు ఆరాధించావు? నువ్వు సంబరాలు చేసుకున్నావు, నీ సరదాలన్నీ తీర్చుకున్నావు, సంవత్సరం అంతా ఎదురు చూస్తావు, నీకు అవకాశం ఆ రోజే నువ్వు ఎగరడానికి ఎగిరావు, తిరిగినంత వరకు ఎగిరావు. దేవుడికి ఏం కలిసి వచ్చింది? మళ్ళీనేమో క్రీస్తునికి ఆరాధనట. రోజు చేయబట్టి రోజంతానేమో ఎక్కడెక్కడో ఆరాధన, డిసెంబర్ 25 మాత్రం క్రీస్తుకి ఆరాధన. ఎందుకయ్యా ఈ వేషధారణ? వద్దు, మానే.